హలో అండి. అందరికీ నమస్తే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. భూమి పాల గ్లాస్ తీసుకొని గదిలోకి రాగానే ఈ అపూర్వ కెమెరా ఎక్కడ పెట్టిందో ఏంటో ఎలా వెతకాలి అని చెప్పేసి తన మనసులో ఆలోచిస్తూ ఉంటుంది. ఇక మంచం మీద ఉన్న గగన్ అయితే ఏంటి అవ్వని దానికి ఈ శోభనంగా ఏర్పాట్లు ఏంటి అని టెన్షన్గా ఉందా అని చెప్పేసి ఇక గగన్ అంటూ ఉంటే గన అయ్యో నేనెందుకు అలా టెన్షన్ పడతాను బావా, ఇంకాసేపు ఆగితే గన నీకు కూడా నా మెల్ల తాళి కట్టాను అనే నమ్మకం వచ్చేస్తుంది. రేపటి నుండి నన్ను ప్రేమగా చూసుకుంటావు కదా, ఈ రాత్రి గడిచిపోతే గన నీ అనుమానం కూడా తెల్లారిపోతుంది. ఇదిగో ఈ పాలు తాగు బావా అని చెప్పేసి భూమి గగన్‌కి పాలివ్వగానే ఇక గగన్ అయితే ఏంటి ఈ పాలల్లో మత్తుమందు కలిపేసావా? అది తాగేసి నేను నిద్రపోతే రేపు తెల్లారగానే మన శోభనం అయిపోయింది బావ అని చెప్పేసి మళ్ళీ నన్ను మోసం చేద్దాం అనుకుంటున్నావా? నెవర్, నేను ఈ పాలు తాగను అని చెప్పేసి గగన్ పాలు పక్కన పెట్టేయగానే అయ్యో బావ నిన్ను నా మత్తులో పడేయడానికి ఈ పాలల్లో ఏమైనా కలపాలా ఏంటి అని చెప్పేసి భూమి అంటుంది. అది కూడా కరెక్టే, నువ్వు మంచి గత్తర్ లాంటి తైతే కదానివి, పాలల్లో కాక ఇంకెందులో ఎందుకు కలిపావు? ఈ ఫ్రూట్స్‌లోనా లేదంటే స్వీట్స్‌లోనా? ఇవేవి కూడా నేను ముట్టుకోను, అసలు తినను అని చెప్పేసి గగన్ అంటాడు. అయితే భూమి చుట్టుపక్కల మొత్తం చూసేసరికి ఇక భూమికి కెమెరా కనపడిపోతుంది. ఇక దాంతో టెన్షన్ పడిపోతూ ఉంటుంది. ఇంకొక వైపు గగను ఈ అగరబత్తిలో కూడా మత్తుమందు కలిపేసి ఉంటావు కదా, సో అందుకే నేను వీటిని ఆర్పేస్తున్నాను, ఇక్కడ ఏవి తినను తాగను, ఇక ఫినిష్, నీ బండారం బయట పెట్టేస్తాను అని చెప్పేసి గగన్ అంటాడు. నేను నిన్ను ఎందుకు ఏమారుస్తాను బావా, కాకపోతే నాన్న అనుమతి కోసం ఎదురు చూస్తున్నాను, ఆడపిల్లను కదా అందుకే కాస్త సిగ్గుపడుతూ ఉన్నాను. చూడు బావా, ఈరోజు పాలు నువ్వు తాగకపోతే మళ్ళీ ఏముంది, నా మురిపాలతో ఈరోజు రాత్రిని గడిపేద్దాంలే బావా. చూడు ఈరోజు మనకు జీవితాంతం గుర్తుండాలి అని చెప్పేసి మంచాన్ని కూడా పూల పాన్పులాగా ఎంతలా అలంకరించారో అని చెప్పేసి భూమి సిగ్గుపడుతూ చెప్తూ ఉంటే గన హలో హలో ఇదంతా ఏం జరిగేది లేదు, చూడు నో ప్రేమ నో ప్రేమ అని చెప్పేసి ఇక గగన్ అయితే ఆ పూలని చిరాకు పడుతూ చెరిపేస్తూ చూడు మన మధ్య ఉండేది ప్రేమనా కామమా అనేది ఇప్పుడు తెలిచేస్తాను అని చెప్పేసి ఇక గగన్ అయితే భూమిని హగ్ చేసుకుంటూ ఉంటాడు. అయితే భూమి ఇదంతా కూడా కెమెరాలో రికార్డ్ అవుతుంది అని చెప్పేసి గమనించుకొని చీపో బావా అని చెప్పేసి గగన్ని అలా తోసేసి గబగబా వచ్చేసి ఆ కెమెరాని ఆఫ్ చేసి అలా పక్కన దాచేస్తుంది. తర్వాత గగన్ భూమి దగ్గరికి వచ్చి చూడు నేను హద్దులు దాటక ముందే మన పెళ్లి జరగలేదు అని నువ్వు ఒప్పేసుకోలేదు అంటే తర్వాత బాధపడతావు అని చెప్పేసి గగన్ అంటూ ఉంటే గన ఏంటి బావా నేను ఎందుకు బాధపడతానో చెప్పు, నిజంగా మన పెళ్లి జరిగిపోయింది కదా అని చెప్పేసి భూమి అంటుంది. దాంతో ఇక గగను భూమిని మళ్ళీ గట్టిగా హగ్ చేసుకోబోతూ ఉంటే గన అమ్మయ్య బావ చూడకుండా ఈ కెమెరానైతే తీసేసుకున్నాను, ఇప్పుడు దీన్ని ఎలాగైనా దాచేయాలి అని చెప్పేసి ఇక భూమి పో బావా అని చెప్పేసి ఇక గదిలో ఉన్న ఒక పూలకుండి దగ్గరికి వచ్చేసి అలా సిగ్గుపడుతున్నట్టు యాక్టింగ్ చేస్తూ ఆ కెమెరాని ఆఫ్ చేసి అలా దాచేస్తుంది. కానీ మళ్ళీ గగను భూమి దగ్గరగా వస్తూ ఉంటే ఇక భూమి అయితే పెళ్ళికి లేని ఆశీర్వాదం ఈ శోభనానికి కావాల్సి వచ్చిందా అని చెప్పేసి శరత్చంద్ర అన్న మాటల్ని గుర్తు చేసుకుంటూ ఉంటుంది. అయితే ఇక గగను భూమి ఎదుటి మీద ముద్దు పెట్టేసి ఎలా ఉంది అని చెప్పేసి అడుగుతూ ఉంటే బాగుంది అని చెప్పేసి అంటుంది. ఇక గగను మళ్ళీ భూమిని దగ్గరగా తీసుకుంటూ ఉంటే కన్నా ఇది కూడా బాగుంది బావా అని చెప్పేసి అంటుంది. తర్వాత ఏమో ఇక గగను భూమి చేత ఎలాగైనా తన మెల్ల తాళి కట్టలేదు అని చెప్పించాలి అని చెప్పేసి ఇక కావాలనే చిరాగ్గా తన మెల్ల ఉన్న నగలన్నీ తీసేసి భూమిని అలా ఎత్తుకుంటూ ఉంటాడు. ఇక దాంతో భూమి అయితే కన్నా బావ నీకో మాట చెప్పాలి అనగానే ఇక గగన్ అయితే భూమిని అలా కింద పడేసి ఇది నాకు కావాల్సింది చెప్పు, ఇప్పుడు చెప్పు, ఇదే నాకు కావాల్సింది, చూడు నువ్వు ఏదో ఒక కారణం చెప్పేసి ఈ శోభనాన్ని చివరి ఆపేస్తావు అని నాకు తెలుసు, కానీ ఇప్పుడు నిజం చెప్పు, నేను నీ మెల్ల తాళి కట్టలేదు కదా అని చెప్పేసి గగన్ అడుగుతూ ఉంటే కన్నా అయ్యో ఏంటి బావా మాట చెప్పాలి అని అన్నాను కానీ నేను ఈ శోభనాన్ని ఆపుతాను అని అన్నానా ఏంటి, ఇంతకీ నేను చెప్పాలి అనుకున్న మాట ఏంటో తెలుసా బావా, మనం ఇక్కడ ఏం చేస్తున్నామో అంతా కూడా కెమెరాలో రికార్డ్ అయిపోతుంది అని చెప్పేసి భూమి చెప్పగానే ఏంటిది ఉంగరాలు మార్చుకోవడం, దండలు మార్చుకోవడం, పూల పాన్పులు, వసంతోత్సవాలు ఇవన్నీ ఓకే, కానీ శోభనం గదిలో కెమెరా పెట్టడం ఏంటి, వింటుంటేనే చిరాగ్గా ఉంది అని చెప్పేసి గగన్ కోపంగా అడుగుతూ ఉంటే కన్నా అయ్యో బావా చెప్పేది నువ్వు పూర్తిగా వినవా, శోభనం గదిలో ఎక్కడైనా కెమెరా పెట్టే ఆచారం ఉంటుందా ఏంటి, అసలు ఇదంతా కూడా ఆ అపూర్వ అనుమానం తెలుసా, దానికి కూడా నీకులాగా మన పెళ్ళి జరిగిందా లేదా అని నిజంగా తెలుసుకోవాలనింది, అందుకే ఇదంతా చేస్తుంది బావా, చూడు అది రికార్డ్ అయితే అయిందిలే కానీ మనం ఎందుకు ఆపుకోవాలి, రా బావా అని చెప్పేసి భూమి అలా దగ్గరగా వెళ్తూ ఉంటే కన్నా సిగ్గులేదా నీకు, ఆడపిల్లవైనా నువ్వు, రికార్డ్ అవుతుంది అని తెలిసినా కూడా ఏం చేస్తావు అని చెప్పేసి గగన్ అంటాడు. అది కాదు బావా ఇంకేముంది, రేపు పొద్దున మా పిన్నియే కదా చూసేది అని చెప్పేసి ఇక భూమి చెప్తూ ఉంటే కన్నా నార్మల్, రేపు ఆ వీడియోని ఆ అపూర్వ ఒక్కటే చూడడం కాదు ఊరంతా చూపిస్తుంది, అయ్యో కెమెరా ఎక్కడ పెట్టింది అని చెప్పేసి ఇక గగన్ అయితే గదిలో మొత్తం అలా కెమెరా గురించి వెతుకుతూ ఉంటాడు. ఇక భూమి కూడా అందుకే బావ నేను కూడా గదిలోకి వచ్చిన దగ్గర నుండి కెమెరా ఎక్కడుందా అని చెప్పేసి మొత్తం వెతుకుతూ ఉన్నాను కానీ ఎక్కడ కనపడడం లేదు అని చెప్పేసి భూమి అంటుంది. కానీ గగను అలా కెమెరా వెతుకుతూ ఉంటే గన
ఇక భూమి అయితే ఏ నవ్వవయ్య బాబు అంటూ ఇక గగన్తో డాన్స్ చేస్తూ పాట పాడుతూ ఉంటుంది. కానీ గగన్ మాత్రం భూమిని పట్టించుకోకుండా అలా కెమెరా కోసం వెతుకుతూ ఉంటే కన్నా ఇక భూమి అయితే అలా డాన్స్ వేస్తూ చిరాకు తెప్పిస్తుంది. కాసేపటికి ఏ ప్లీజ్ నీకు దండం పెడతానే నన్ను వదిలే అని చెప్పేసి గగన్ అడగగానే సర్లే బావ నాకు కూడా నిద్ర వస్తుంది అని చెప్పేసి ఇక భూమి అంటూ ఉంటే కన్నా సరే పడుకో అని చెప్పేసి గగన్ అంటాడు. అది కాదు బావ జరగాల్సిందేదో జరిపించేద్దాము తెల్లారాక ఏం జరుగుతుందో చూద్దాం అని చెప్పేసి భూమి అంటుంది. ఏ నోర్ము ఇప్పటికైనా ఆ కెమెరాని వెతకపోతే గన మొత్తం మన గుట్టు అపూర్వ చేతిలో ఉంటుంది. నువ్వు పడుకో నేను కెమెరా వెతుకుతాను అని చెప్పేసి గగన్ ఇక ఆ కెమెరా కోసం గదిలో ప్రతి ఇంచి కూడా వెతుకుతూ ఉంటాడు. తర్వాత ఏమో భూమి థ్యాంక్స్ అపూర్వ నువ్వు ఏ ఉద్దేశంతో కెమెరా పెట్టినా సరే నాన్న ఆశీర్వాదం లేకుండా మన జీవితం మొదలు పెట్టకూడదు అనే నా ఆశ నెరవేరుతుంది అని చెప్పేసి భూమి అంటుంది. తర్వాత ఏమో ఇక చెర్రీ అయితే కన్నా చూడు మనం కూడా మన శోభనాన్ని మొదలు పెట్టేద్దామా అని చెప్పేసి అడుగుతూ ఉంటే కన్నా ఏంట్రా మొదలు పెట్టేది అని చెప్పేసి ఇక నక్షత్ర అయితే చిరాకు పడుతూ ఉంటుంది. అయినా ఇన్ని రోజులని నువ్వు ఇలా బెట్టు చేస్తావు చెప్పు కట్టిన తాళి బరువెక్కక ముందే నువ్వు నాతో కలిసిపోయి గుండెను కాస్త తేలిక చేసుకోవచ్చు కదా సర్లే నేను ఎలాగైనా నీకోసం బానిసని అయిపోతాను కదా అని చెప్పేసి చెర్రీ అంటూ ఉంటే కన్నా రే ఆ చివరి దానికి ఫిక్స్ అయిపోను బానిసలాగా బతుకు కానీ నా జీవితంలోకి రావాలి అని చూడకు చూడు నువ్వే కదా చేసావు బడిత పూజలాగా ఈ బెడ్ని నిద్గో నువ్వే దాని మీద పడుకో నేను బయటకు వెళ్తా అని చెప్పేసి నక్షత్ర వెళ్ళిపోతూ ఉంటే కన్నా ఇదే మాట మామయ్యకి చెప్తానులే అని చెప్పేసి చెర్రీ అంటాడు. రే చూడు నువ్వు నన్ను ఎంత ఏడిపించినా సరే నేనేం భయపడ్డాను నువ్వు నన్ను ఈ 4 గోడల మధ్య బంధించవచ్చు కానీ నా ఒంటి మీద చెయ్యడం నాకు తెలియకుండా నా మెల్ల తాళి కట్టినంత ఈజీ కాదు చావనైనా చేస్తాను కానీ నిన్ను మాత్రం టచ్ చేయనివ్వను అని చెప్పేసి నక్షత్ర అంటుంది. చూడు అంత పెద్ద నిర్ణయాలతో నువ్వు నా గుండెను పగలగొట్టద్దు ప్లీజ్ నీకు తెలుసు కదా నీ మెడలో తాళి కట్టక ముందు నేను హాయిగా గాల్లో తేలుతూ కావలసిన అమ్మాయిని ఫ్లర్ట్ చేసుకుంటూ తిరిగేవాడిని కానీ నీ మెల్ల తాళి కట్టిన తర్వాత ఇప్పుడు మాత్రం నిన్నే ఇష్టపడుతూ ఉన్నాను నువ్వే నా ప్రాణం అనుకుంటున్నా బంగారం అని చెప్పేసి చెర్రీ అంటాడు. రే ఎవడు నిన్ను ఆపాడరా కావాలంటే ఇంతకు ముందులాగా తిరగచ్చు కదా అని చెప్పేసి నక్షత్ర అంటుంది. చూడు హిందూ సైకలాజికల్ ప్రకారం ఏదైనా సరే నీతోనే కుదురుతుంది అని చెప్పేసి చెర్రీ అంటాడు. చూడు అయితే అది ఎప్పటికీ కుదరదు నీ చావు నువ్వు చావు అని చెప్పేసి నక్షత్ర అంటుంది. అంతేనా ఆపరేషన్ ఫస్ట్ నైట్కి ఇంకా నో కోఆపరేషన్ అనమాట అని చెప్పేసి ఇక చెర్రీ అంటూ ఉంటే గనా అవును ఇంకేముంది నువ్వు మా డాడీ దగ్గరికి వెళ్ళి ఈ విషయం చెప్తావు అసలు ఇలాంటి విషయాలు పెద్దవాళ్ళ దగ్గరికి తీసుకెళ్ళడమే చీప్గా ఉంటుంది తెలుసా నువ్వు కానీ వెళ్ళి మా డాడీకి చెప్పావే అనుకో వీడి దగ్గర మ్యాటర్ లేదు డాడీ అని చెప్పేసి నేను కూడా ఇంకో చీప్ ట్రిక్ ప్లే చేస్తాను అంతే అని చెప్పేసి నక్షత్ర అంటుంది. చూడు నువ్వేమనుకుంటున్నావు నక్షత్ర నేను అంత చీప్ ట్రిక్స్ ప్లే చేస్తా అనుకుంటున్నావా నువ్వు జిత్తులు మరి నక్కవైతే గనా నేను తోడేళ్ళలాంటి వాడిని ఇప్పుడు నేనేం చేయబోతున్నానో తెలిస్తే గనా నువ్వు షాక్ అయిపోతావు వాస్తవంలో ఉండే నీకంటే కూడా నా ఊహల్లో ఉండే నువ్వే బాగుంటావు నేను ఊహించుకుంటున్నా అని చెప్పేసి ఇక చెర్రీ అయితే తన ఊహల్లో నక్షత్ర చెర్రీ కోసం పాలు తీసుకొచ్చినట్టు ఊహించుకుంటాడు. ఏంటి నువ్వు నా కోసం పాలు తీసుకొచ్చావా ఏంటి పాలల్లో నా కోసం తేనె కూడా కలిపావా అని చెప్పేసి చెర్రీ అడుగుతూ ఉంటే కన్నా రే ఏంట్రా నేను నీ కోసం పాలు తీసుకొచ్చి అందులో తేనె కూడా నేనే కలిపానా అని చెప్పేసి నక్షత్ర అంటుంది. అవును నువ్వే కలిపావు అని చెప్పేసి చెర్రీ అంటూ ఉంటే కన్నా తేనె కదరా నేను అందులో విషయం కలుపుతాను నువ్వు అనవసరంగా ఊహించుకోవద్దు అని చెప్పేసి నక్షత్ర చిరాకు పడుతూ ఉంటుంది. కానీ చెర్రీ అవేం పట్టించుకోకుండా సరే నువ్వు ఇచ్చే పాలు నేను తాగుతానులే కానీ నేను సగం తాగుతాను తర్వాత నువ్వు కూడా తాగాలి ఫస్ట్ నువ్వు తాగుతావా ఆ తర్వాత నేను తాగనా అని చెప్పేసి చెర్రీ ఊహించుకుంటూ చెప్తూ ఉంటే కన్నా రెచ్చి నోర్మీరా నేను నీకు పాల గ్లాస్తో పాలు ఇవ్వడం ఏంట్రా అని చెప్పేసి నక్షత్ర చిరాకు పడిపోతూ ఉంటుంది. తర్వాత ఏమో ఇక చెర్రీ అయితే నక్షత్ర తన చేతితో తనే పాలు తాగించుకున్నట్టుగా ఊహించుకొని ఇక నాకు చాలు ఇదిగో నువ్వే తాగు అని చెప్పేసి ఇక చెర్రీ అయితే యాక్టింగ్ చేస్తూ నక్షత్ర కూడా పాలు తాగుతున్నట్టుగా ఊహించుకుంటూ మురిసిపోతూ ఉంటాడు. అయితే ఇదంతా కూడా ఇక నక్షత్ర చూస్తే చిరాకు పడిపోతూ ఉంటుంది. మరి రేపటి ఎపిసోడ్లో ఏం జరుగుతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్.